అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 10th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిబిఎస్ఈ సిలబస్లో సెకండ్ చాప్టర్ ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం, పాలినామియల్స్. సో మీ అందరికీ బాగా తెలిసినటువంటి చాప్టర్ 9th క్లాస్లో కూడా మీకు వచ్చింది. అండ్ పాలినామియల్స్ అంటే మీకు ఏంటో కూడా బాగా తెలుసు. బట్ ఇక్కడ మనకు ఒక 2 ఎక్సర్సైజెస్ చాలా చిన్న చాప్టర్గా ఇచ్చారండి. చాలా ఈజీ వేలో మనం నేర్చుకుంటాం ఇక్కడ అవి ఎలా చేయాలనేది. కాకపోతే ఈ ఇంట్రడక్షన్ అనేది మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా మీకు అర్థమైందంటే అసలు ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా మీరు చూడవలసిన అవసరం లేకుండా మీరే ఆన్సర్ చేయగలుగుతారు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, సో చాలా కేర్ఫుల్గా వినండి ఇంట్రడక్షన్ అనేది. సో పాలినామియల్, అసలు పాలినామియల్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ రాసిన an algebraic expression in the form of p of x equals to p. ఇక్కడ p అంటే ఎందుకు తీసుకున్నాం, పాలినామియల్ స్టార్టింగ్ విత్ p కాబట్టి p of x అని కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ. సో p of x, x అంటే ఇక్కడ పాలినామియల్ x అనే వేరియబుల్ తో ఉంది మనకు. అదే p of y ఉంటే ఇక్కడ అంతా కూడా మనకు y అని వస్తుంది అన్నమాట. ఓకే, సో p of x అనేటటువంటి పాలినామియల్ ఏ విధంగా ఇచ్చున్నారు, ఒక కాన్స్టాంట్ పెట్టున్నారు అండ్ దాని పక్కన ఒక్కొక్క కాన్స్టాంట్ అనేది ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేసుకుంటూ పోతుంది. ఓకే, సో దాని కాన్స్టాంట్ నేను a0 అనుకున్నాను అండ్ a1 ఇంటూ x పవర్ 1. చూడండి ఇక్కడ ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టు కదండి. అండ్ ఇక్కడ కూడా x పవర్ 0 పెట్టుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. a0 x పవర్ 0, x పవర్ 0 అంటే వాల్యూ ఎంత 1. సో అక్కడ మనకి ఏం చేంజెస్ ఉండవు కాబట్టి a0 x పవర్ a1 x పవర్ 1, a2 x పవర్ 2, a3 x పవర్ 3 అండ్ సో ఆన్ an x పవర్ n. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ నే మనం పాలినామియల్ అంటాము. ఓకేనండి. సో ఇక్కడ ఒక వేరియబుల్ అండ్ ఒక కాన్స్టాంట్ అనేది మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ లేదా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే దానినే మనం పాలినామియల్ అంటాము. ఓకేనండి. సో దాని యొక్క పవర్స్ అనేవి ఎంతన్నా ఉండొచ్చు. ఓకే, మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బేస్డ్ ఆన్ ఇట్స్ డిగ్రీ. సో దాని యొక్క డిగ్రీ అంటే ఏంటి మరి డౌట్ వస్తుంది. సో ఇక్కడ మనకు వస్తుంది. సో ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోవడం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాలినామియల్ అంటే ఏంటంటే ఒక కాన్స్టాంట్ అండ్ మేబీ కాన్స్టాంట్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని వాటిలో, అండ్ ఒక వేరియబుల్ ని ఒక కాన్స్టాంట్ మల్టిప్లై చేస్తూ ఇంకా ఎక్కువ ఉంటే వాటిని యాడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో దానినే పాలినామియల్ అంటాం. ఇంకా సింపుల్ గా అంటే ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ నే పాలినామియల్ అంటాము. అండ్ ఇక్కడ చూసుకుంటే a1 a2 a3 a4 and so on and so on an అంటే ఏంటి అంటే దోస్ ఆర్ ద రియల్ నెంబర్స్. ఓకేనండి, రియల్ నెంబర్స్ అవి. అండ్ n ఈజ్ ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్. సో ఇక్కడ n ఉంది కదండి, n అనేది ఇంటీజర్. ఓకే, సో అది నెగటివ్ నెంబర్ కాకూడదు, పాజిటివ్ నెంబరే అయి ఉండాలి. అండ్ an అనేది షుడ్ నాట్ ఈక్వల్ టు 0. సో హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు 0 కాకూడదు. ఎందుకు కాకూడదు సార్ అంటే మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది ఎందుకు కాకూడదు అనేది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్, సో ఈస్ కాల్డ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. సో డిగ్రీ n అన్నా. సో దాని గురించి మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఓకే, సో పాలినామియల్ అంటే ఏంటంటే ఈ ఫామ్ లో ఉన్నదాన్ని పాలినామియల్ అంటాము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అంటారు. సో డిగ్రీ అంటే ఏంటంటే మనం ఇంటర్ తర్వాత చేసేటటువంటి కోర్సునే డిగ్రీ అంటాం సార్ అని మనకు ఇమీడియట్ గా సెటైర్ వచ్చేస్తుంది లాస్ట్ బెంచ్ నుంచి. ఓకే, సో ఓకే డిగ్రీ అంటే ఏంటి మీ వేలోనే చూడండి. ఇంటర్ తర్వాత చేసేదానిని డిగ్రీ అంటాము. సో డిగ్రీ తర్వాత చేసేదానిని పీజీ అంటాము. సో డిగ్రీతో ఆపేసి మనం అక్కడితో జాబ్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక జాబ్ చేయాలంటే నువ్వు ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. అంటే జాబ్ చేయడానికి
నీకు ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం డిగ్రీ అంటున్నాము. రైట్? సేమ్ ఇక్కడ కూడా అండి. సో పాలినామియల్స్ లో మనకి ఇచ్చినటువంటి పాలినామియల్లో ఉండేటటువంటి వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్నే డిగ్రీ అంటాం. మీకు అర్థమైంది కదండి. సో మనకు సెటైర్ వేసిన విధంగానే క్లాస్ రూమ్లో ఇంటర్ తర్వాత చేసేదాన్ని డిగ్రీ అంటారు సార్ అన్నారు. అంటే నీ లైఫ్లో డిగ్రీ చేస్తే నీకు జాబ్ వస్తుంది, అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ జాబ్ రావడానికి ఏది అంటే డిగ్రీ. సో ఇక్కడ కూడా అంతే, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఇన్ ఎనీ పాలినామియల్ ఈస్ కాల్డ్ ద డిగ్రీ. సో చూడండి, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ వేరియబుల్ x అనేటటువంటి వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఇన్ పాలినామియల్ p of x is called the degree of a polynomial. ఓకేనండి. సో ఇక్కడ ఇప్పుడు రండి, ఇలా చెప్పాను కదా డిగ్రీ n అనేసి. సో దాన్ని ఎందుకు డిగ్రీ n అన్నామో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, x పవర్ 0, x పవర్ 1, x పవర్ 2, x పవర్ 3 అండ్ సో ఆన్. ఎక్కడ వరకు ఉంది? x పవర్ n వరకు ఉంది. సో వీటన్నిటిలో హైయెస్ట్ పవర్ ఏది? n. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది n అవుతుంది. ఓకే, సో shall we try some more examples? For example, p of x equals to 3x square plus 5x plus 7. సో చూడండి, p of x అనేది ఫార్మాట్ లో ఉందా లేదా చూడండి. సో ఇక్కడ ఒక కాన్స్టాంట్ వేరియబుల్ తో మల్టిప్లై అవుతుంది, x పవర్ 1 అనేది. ఇక్కడ కాన్స్టాంట్ ఉంది, కాన్స్టాంట్ తర్వాత పవర్ 1 ఉంది, తర్వాత పవర్ 2 ఉంది. సో ఇక్కడ కాన్స్టాంట్ తో మల్టిప్లై అవుతుంది. సో ఇది పాలినామియల్. అండ్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ అని అడుగుతారు. సో అప్పుడు ఏం రాయాలి? వీటిలో x యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ అవుతుంది. సో ఇక్కడ x కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? పవర్ 1. ఇక్కడ ఎంత ఉంది? పవర్ 2. సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ p of x is 2. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి అదే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. p of x equals to x plus 7 అన్నామండి. x plus 7. సో దీంట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 1. So degree of this polynomial is 1. Okay, one more example. p of x equals to x cube plus 6x square minus 5x plus 2. So what is the degree of this polynomial? So degree of this polynomial is 3. So 3 is the degree of this polynomial. ఓకే రండి. సో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, సో హ్యావ్ యు అండర్స్టూడ్? షల్ వి గో ఫర్ నెక్స్ట్ టాపిక్. పాలినామియల్ అంటే ఇది, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద పాలినామియల్. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అండి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ మనకు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయండి. వాటిలో 5 మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ వన్ కాన్స్టాంట్ పాలినామియల్. కాన్స్టాంట్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0 అంటే 0 డిగ్రీ ఉన్నటువంటి పాలినామియల్ ని మనం, అంటే డిగ్రీ ఆఫ్ దట్ పాలినామియల్ షుడ్ బి 0. ఓకేనండి. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 0 అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, p of x equals to k into x power 0. That's it. ఓకే, సో x పవర్ 0 అంటే పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద x. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద x ఎంత ఉంది? 0. అంటే x పవర్ 0 అంటే ఎంత? 1. సో p of x equals to k. k is a constant there. ఓకేనండి. సో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్ పాలినామియల్. కాన్స్టాంట్ పాలినామియల్. నెక్స్ట్, సెకండ్ వన్ ఈస్
లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ ఇస్ నథింగ్ బట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. సో పాలినామియల్ యొక్క డిగ్రీ 1 ఉంటే దానిని లీనియర్ పాలినామియల్ అంటాము. మనకు 9th క్లాస్లో వచ్చున్నాయి ఇవన్నీ కూడా. సో లీనియర్ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ p of x equals to ax plus b. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత అండి? x పవర్ 1 ఉంది. సో డిగ్రీ అనేది 1. సో linear polynomial is nothing but a polynomial of degree 1. Example, p of x equals to ax plus b. Here a should not equals to 0. మీకు ఇంత ముందు చెప్పాను a అనేది 0కి ఈక్వల్ కాకూడదు, a పవర్ n అనేది అని. ఎందుకు అంటే నేను తర్వాత నెక్స్ట్ చెప్తాను అని చెప్పాను కదా, గుర్తుపెట్టుకోమని. సో ఇక్కడ చూడండి, a అనేది 0కి ఈక్వల్ కాకూడదు అంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? 0 చేసి చూద్దాం ఏమవుతుందో. సో a అనేది 0 అయితే ఏమవుతుంది? ఈ టర్మ్ కంప్లీట్ గా 0 అవుతుంది. p of x equals to b అవుతుంది. p of x equals to b. b అంటే ఏంటి? అక్కడ కాన్స్టాంట్. సో p of x equals to b. అప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అక్కడ? 0 కదా. x పవర్ 0 ఉంటుంది. b ఇంటూ x పవర్ 0 ఉండేది మామూలుగా. సో అప్పుడు అది ఏ పాలినామియల్ అవుతుంది? p of x equals to b అంటే కాన్స్టాంట్ పాలినామియల్ అవుతుంది. లీనియర్ పాలినామియల్ కాస్త కాన్స్టాంట్ పాలినామియల్ అయిపోయింది. సో అప్పుడు దానిని మనం కాన్స్టాంట్ పాలినామియల్ అంటాం కానీ లీనియర్ పాలినామియల్ అనము. సో కాబట్టి a అనేది 0 కాకూడదు. అలాంటప్పుడు మాత్రమే అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. a అనేది 0 అయిపోతే అది లీనియర్ పాలినామియల్ కాదు, అది కాన్స్టాంట్ పాలినామియల్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి పవర్ పెరుగుతూ పోతుంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ నథింగ్ బట్ సేమ్ ఇక్కడ 2. సో a polynomial of degree 2 is called quadratic polynomial. అంటే పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది అంటే హైయెస్ట్ పవర్ అనేది 2 ఉండాలండి. 2 ఉంటే దానిని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. ఎగ్జాంపుల్, ax² plus bx plus c. So here a should not be 0. సేమ్ అన్నిటికీ a ఈక్వల్స్ టు 0 అయితే ఏమవుతుంది? అది ax² 0 అయిపోతుంది. అప్పుడు bx plus c అవుతుంది. సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం? లీనియర్ పాలినామియల్ అంటాం. ఎందుకంటే x పవర్ 1 ఉంటుంది కాబట్టి. సో చూడండి ఇక్కడ a 0 అయిపోతే ఏముంది? bx plus c ఉంది. సో b into x పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో డిగ్రీ 1 ఉంటే హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటే దాన్ని మనం ఏమని పిలిచాం? ఇక్కడ లీనియర్ పాలినామియల్ అంటాం. కాబట్టి a అనేది 0 కాకుండా ఉన్నప్పుడు ax² plus bx plus c అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. సో మీరే చెప్పండి ఏమవుతుంది? ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. ఇక్కడ డిగ్రీ అనేది 3 ఉండాలండి, అప్పుడు దానిని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఎగ్జాంపుల్, p of x equals to ax³ plus bx² plus cx plus d, where a not equals to 0. a అనేది 0 కి ఈక్వల్ కాకూడదు. ఆల్వేస్ we have to remember that. Okay, so that is cubic polynomial. And next one is biquadratic polynomial. మీరు చెప్పండి, a polynomial of degree 4. సో డిగ్రీ 4 ఉన్నటువంటి పాలినామియల్ మనం ఏమంటాం? బైక్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే పవర్ అనేది 2 ఉంది. సో 2 కి ఇంకొక 2 యాడ్ చేస్తే వచ్చేదే బైక్వాడ్రాటిక్ పాలినామియల్. అందుకే క్వాడ్రాటిక్ బైక్వాడ్రాటిక్. బై అంటే ఏంటి? మనకు
2 ఉండేదన్నమాట. సో ఇక్కడ దీనికి ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం, 4 అవుతుంది కాబట్టి బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్న. సో దీని పవర్ అనేది 4 ఉండాలి, హైయెస్ట్ పవర్. సో p of x ఈక్వల్స్ టు ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e, where a is not equals to 0. అది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఏ 0 అయ్యింది అనుకోండి అది కాస్త క్యూబిక్ పాలినామియల్ అయిపోతుంది. ఓకే, సో చూడండి. ఓకేనండి, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. అర్థమైంది కదండి. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లో మనకు 5 టైప్స్ ఇక్కడ చూసాం మనము. కాన్స్టాంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్ అండ్ ఫైనల్లీ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. పవర్ డిగ్రీ అనేది 0 ఉంటే అది మనకు కాన్స్టాంట్ పాలినామియల్ అవుతుంది. డిగ్రీ అనేది 1 ఉంటే లీనియర్, 2 ఉంటే క్వాడ్రాటిక్, 3 ఉంటే క్యూబిక్, 4 ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఓకేనండి, సో షల్ వి గో ఫర్ నెక్స్ట్ టాపిక్? yes. Next topic, value of polynomial and zero of polynomial. మీకు చాలా ఈజీ టాపిక్ అండి, చాలా బాగా తెలిసిన టాపికే. వాల్యూ ఆఫ్ పాలినామియల్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ p of x is the polynomial. Okay, so if p of x is a polynomial, then the value of this polynomial p of x for a real number value at x equal to a will be given by. So x equal to a దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సో ఒక పాలినామియల్ మనకి ఇచ్చారు, p of x ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అలా ఇచ్చారు. అలా ఒక పాలినామియల్ ఇచ్చి x ఈక్వల్స్ టు a దగ్గర ఆ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నారు. అంటే ఏంటి మీనింగ్? x ఉన్న దగ్గర aని ప్లేస్ చేయండి అనేసే కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ దట్ పాలినామియల్. సో let us start. p of x అంటే ఇది, p of a అంటే ఏమవుతుంది? a0 ప్లస్ a1 x పవర్ 1 ఉంది ఇక్కడ, అంటే x ప్లేస్ లో a పెట్టమన్నారు, a పవర్ 1 ఉన్నట్టు. అండ్ a2 అండ్ x ప్లేస్ లో a ప్లేస్ చేస్తే ఏమవుతుంది? x ఈక్వల్ a కాబట్టి a స్క్వేర్ ప్లస్ a3 a cube plus and so on plus an a power n. So the value of this polynomial at the value at x equal to a దగ్గర p of x అనే polynomial యొక్క వాల్యూ ఏమవుతుంది? p of a equals to ఇది అవుతుంది. ఓకే, shall we see with an example? Okay, examples తో చూద్దాం మనం. చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్, p of x equals to 3x square plus 7 ఇచ్చాడండి. 3x square plus 7 p of x equals to. ఇప్పుడు మనల్ని find the value of the given polynomial at x equals to 2 అన్నాడు. సో x equals to 2 దగ్గర దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో shall we? p of 2 అంటే x దగ్గర 2 పెట్టమన్నాడు. p of 2 equals to 3 into 2 square plus 7, that equals to 3 into 2 square means 4 plus 7, that equals to 3 fours 12 plus 7, that equals to 19. So at x equals to 2, the polynomial p of x equals to 3x square plus 7 వాల్యూ ఎంత అయిందంటే 19 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p of x at x equals to 2. ఓకేనండి, సో జస్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూని ఇచ్చిన పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూనే వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్, జీరో ఆఫ్ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే if p of x is a polynomial, if p of x is a polynomial, zeros of the polynomial are those values of
x which make the polynomial 0. సో ఏ x వాల్యూస్ దగ్గర అయితే ఇచ్చినటువంటి పాలినామియల్ వాల్యూ అనేది 0 అయిపోతుందో ఆ వాల్యూస్ని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాము. Did you understand? సో x ప్లేస్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎంటైర్ పాలినామియల్ అనేది 0 అవుతుందో ఆ x వాల్యూనే మనం జీరో ఆఫ్ దట్ గివెన్ పాలినామియల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. p of x ఈక్వల్స్ టు x మైనస్ 7 ఇచ్చాడండి. సో వాట్ ఈస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ x ప్లేస్ లో ఎంత పెడితే మనకు ఈ ఎంటైర్ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో అదే జీరో ఆఫ్ దట్ గివెన్ పాలినామియల్. సో ఎంత పెడితే మనకు 0 అవుతుందండి? సో లెట్ us see. సో p of x అనేది మనకు 0 కావాలి. దట్ ఈక్వల్స్ p of x అనేది 0 కావాలి. అంటే x మైనస్ 7 అనేది 0 కావాలి. ఎప్పుడు 0 అవుతుంది? x ఈక్వల్స్ టు ఈ 7 అంటే పక్కకు పంపిస్తే ప్లస్ 7. సో x వాల్యూ 7 పెట్టామనుకోండి, అప్పుడు p of x అనేది 0 అవుతుంది. ప్లేస్ చేసి చూడండి, 7 పెడితే 7 మైనస్ 7 0 p of x అనేది. కాబట్టి p of x యొక్క 0 ఏమవుతుందంటే 7 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫైండ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేసుకొని దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తారో లేక సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తారో ఏదైనా చేసి ఫైనల్ గా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ x వాల్యూ ఏదైతే వస్తుందో అవే జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? 7. సో 7 అనేది ఈ పాలినామియల్ యొక్క 0. ఓకేనండి. సో ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఓకే, సో మనకు పవర్ అనేది మీన్స్ చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ డిసైడ్స్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ డిగ్రీ అనేది ఎంత ఉంటుందో, ఆ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి ఆ పాలినామియల్. సో ఇక్కడ చూడండి, డిగ్రీ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్ x మైనస్ 7 యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? హైయెస్ట్ పవర్ ఎంత? 1. కాబట్టి దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఒక జీరోనే ఉంటుంది. సో ఒకటే కదా మనకు వచ్చింది, x వాల్యూ 7 వచ్చింది అన్నమాట. సో అలా కాకుండా ఇంకొక పాలినామియల్ తీసుకొని చూద్దాం మనం. సో ఇంకొక పాలినామియల్ తీసుకొని క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని చూద్దాం. p of x equals to 3x square minus x. ఇక్కడ కనిపిస్తుందండి మీకు ఇక్కడ నుంచి? ఎస్, 3x square minus x minus 4. ఓకే, సో ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. am I right? సో క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి చూడండి. ఫస్ట్ ఏంటి మన స్టెప్? దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? p of x వాల్యూ అనేది ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ x వాల్యూస్ నే మనం ఆ p of x యొక్క జీరోస్ అంటామని చెప్పాం. కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ ని we have to equal to 0. సో 3x square minus x minus 4 equals to 0. Now చూడండి, ఇక్కడ 4 ఫ్యాక్టరైజేషన్ మీకు ఐడియా ఉంది కదండి, ఎలా చేస్తారు? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 3s are 12. సో -12 ప్లస్ 12 మైనస్ ఉంది కాబట్టి -12. సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేస్తే 12 రావాలి, -12 రావాలి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇక్కడ మనకు ఎంత ఉందండి? 1x ఉంది. సో 1 రావాలి. సో ఆ విధంగా చూసుకోవాలి. సో చూద్దాం. 4 3s are 12 వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు -1 రావాలా +1 రావాలా? -1 రావాలి. -1 రావాలంటే పెద్ద వాల్యూ పెట్టాలి, చిన్న వాల్యూ మైనస్ పెట్టాలా?
పెద్ద వాల్యూకి మైనస్ పెడితే పెద్దదానికి ఏ సైన్ అయితే ఉంటుందో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఆపరేషన్ ఆ సైన్ మనకు వస్తుంది కాబట్టి సో పెద్ద వాల్యూకి మనం మైనస్ పెట్టాం. సో -4 + 3 అండ్ 4 3s are 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మనకు కావాల్సినటువంటి ఫ్యాక్టరైజేషన్ వచ్చేసింది. సో 3x² - 4x + 3x - 4 = 0. ఓకేనండి. సో ఇప్పుడు కామన్ తీసుకుందాం. సో ఈ రెండింటిలో మనకు కామన్ ఏముంది? x అనేది కామన్ గా ఉంది. సో 3x - 4 ఈ రెండింటిలో కామన్ గా ఏముంది మనకు? ఏమి లేదు, 1 అనేది కామన్ గా ఉంది. సో 1 కామన్ తీసుకుందాం. సో 3x - 4 = 0. ఓకే. సో ఇప్పుడు ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ ఈ రెండింటిలో కామన్ గా ఏముంది మనకు? 3x - 4 అనేది కామన్ గా ఉంది. సో 3x - 4 కామన్ తీస్తే ఇక్కడ 3x - 4 పోతే ఇంకేముంది? x ఉంది ప్లస్ ఇక్కడ 3x - 4 పోతే ఇంకేముంది? 1 ఉంది. 1 = 0. సో ఈ పాలినామియల్ అనేది మనకు 0 కావాలి అంటే చూడండి 3x - 4 = 0 or x + 1 = 0. సో దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. x = 4/3 or x = -1. సో x వాల్యూ 4/3 దీంట్లో రీప్లేస్ చేసినా p ఆఫ్ x వాల్యూ అనేది 0 అయిపోతుంది. x వాల్యూ -1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా p ఆఫ్ x అనేది 0 అయిపోతుంది. సో ఏ వాల్యూస్ దగ్గర అయితే ఇచ్చిన పాలినామియల్ అనేది 0 అవుతుందో ఆ వాల్యూస్ నే ఆ పాలినామియల్ యొక్క జీరోస్ అంటాము. సో వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్? 4/3 అండ్ -1. మీకు డౌట్ ఉంటే ఈ రెండు వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇక్కడ చేస్తే p of x = 3 into x అంటే ఎంత? 4/3 స్క్వేర్ minus 4/3 minus 4. సో equals to 3 into 4 square అంటే 16/9 minus 4/3 minus 4. సో ఇక్కడ మనకు 3 1s are 3 3s are. సో 16/3 minus 4/3 minus 4. సో ఇక్కడ మనకు కనిపిస్తుందండి మీకు? yes. సో ఇక్కడ LCM ఎంత అవుతుంది? that equals to 3 is the LCM. సో 16 minus 4 minus సో ఇక్కడ ఏం రావచ్చు? 1 ఉన్నట్టు. సో 3 4s are 12. So that equals to 16 minus 16/3. That equals to 0/3. That equals to 0. So p of x అనేది 0 అయింది కదండి. ఎక్కడ? x equals to 4/3 దగ్గర. సో అలాగే -1 ని మీరు ప్లేస్ చేసినా కూడా సేమ్ మీకు అలాగే వస్తుంది. ఓకే. సో కాబట్టి ఈ రెండింటిని మనం ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అంటాము. ఓకే. నెక్స్ట్ చూడండి, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం కదండి. ఏ వాల్యూ దగ్గర అయితే ఇచ్చిన పాలినామియల్ అనేది 0 అవుతుందో ఆ x వాల్యూస్ ని, ఆ వేరియబుల్ వాల్యూస్ ని మనం జీరోస్ అంటాం. మరి ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆ జీరోస్ కి ఇచ్చిన పాలినామియల్ లో ఉన్న కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్ ఉంటుందండి. సో ఆ రిలేషన్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే. సో డిఫరెంట్ పాలినామియల్స్ ఉన్నాయి కదండి. సో డిఫరెంట్ పాలినామియల్స్ యొక్క జీరోస్ కి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని మనం చూడబోతున్నామండి. సో లెట్ us see ఫస్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ax + b ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ a అనేది 0 కాకూడదు. చూసాం కదండి ఆల్రెడీ మనం. సో దీని యొక్క 0 అనేది మనం k అని తీసుకుంటే, సో లెట్ k be the 0 ఆఫ్ ద పాలినామియల్ p of x అనుకుంటే, అప్పుడు k కి అంటే ఆ 0 కి
దాంట్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ అంటే ఏంటండి ఇక్కడ అంటే వేరియబుల్ కానివి రిమైనింగ్ అన్ని. సో ఆ యొక్క కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే k ఈక్వల్స్ టు -b/a. అంటే మీరు కనుక ఇలాంటి లీనియర్ వేరియబుల్స్ సో వాట్ ఇస్ ద యూజ్ విత్ దీస్ రిలేషన్స్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. మన ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలాంటి లీనియర్ పాలినామియల్ ఒకటి మీకు ఇచ్చేసి ఫైండ్ అవుట్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే డైరెక్ట్ గా మీరు ఎంసెట్ జేఈ ఇలాంటివి రాసేటప్పుడు ఎలా చేస్తారంటే డైరెక్ట్ గా -b/a. b అంటే ఏంటి ఇక్కడ కాన్స్టాంట్ మీన్స్ మైనస్ కాన్స్టాంట్ బై కోఎఫిషియెంట్స్ ఆఫ్ x యొక్క కోఎఫిషియెంట్ ఏంటి a. సో అది వేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అవునా? ఒకసారి ట్రై చేద్దామా? yes. సో ఎగ్జాంపుల్ చూద్దాం. p of x equals to 3x minus 6 3x plus 6 ఇచ్చారు అనుకోండి. ఇది లీనియర్ పాలినామియల్. am I right? సో దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేనేం చేశానంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ x ఈక్వల్స్ టు ఏమైందంటే నేను ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ b అంటే ఏంటి ఇక్కడ కాన్స్టాంట్ బై a 3 1 జా 3 2 జా x ఈక్వల్ టు -2 వచ్చింది నాకు. సో దిస్ ఈస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్ అయితే మనం వెరిఫై చేసుకోవడానికి ఒక వే చెప్పాను ఇంతకు ముందు ప్రాబ్లంలో. తీసుకువెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ x వాల్యూ ఏమవ్వాలి? జీరో అవ్వాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తుంటాం కదండి. సో p ఆఫ్ -2 ఈక్వల్స్ టు 3 into -2 plus 6 that equals to -6 plus 6 that equals to 0. oh my god 0 అయిపోయింది. p of x అనేది 0 అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పింది నిజమే అండి. -b/a అనేది జీరో ఆఫ్ ద గివెన్ లీనియర్ పాలినామియల్. సో ఈ విధంగా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే. సో ఇంతకుముందు ఎలా ఫైండ్ అవుట్ చేసాం మనం? దీనిని ఈక్వల్ టు 0 చేసుకొని ఈ 6 అటు పక్కకు పంపించి -6 వస్తుంది. 3x -6 x 3 అటు పక్కకు పంపిస్తే -6/3 వస్తుంది. 3 1 జా 3 2 జా -2 అలా కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. సో అదంతా లేకుండా ఈజీ వేలో ఇలా చెప్పారు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మనకు తెలిసిందే x² + bx + c అని. సో అది ఇచ్చినప్పుడు లెట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్. ఓకే. సో a అండ్ b ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా సార్, ఆల్ఫా బీటా ఎందుకు వచ్చాయి మధ్య అనుకోవచ్చు. కొద్దిగా మీకు గ్రీకు లాటిన్ ఇలాంటి లెటర్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ పోతుంటారండి. మ్యాథ్స్ అంటే అంతే, ఏవేవో యాడ్ చేస్తుంటారు. సో ఆల్ఫా బీటా అనేవి జీరోస్ గా ఇమాజిన్ చేసుకోమన్నారండి. లేదు సార్ నేను pq తీసుకున్నా అంటే తీసుకోండి, ఎవరు వద్దంటారు ఇప్పుడు. ఓకే. సో ఆల్ఫా బీటా అనే జీరోస్ అనుకుంటే the relation between these zeros and the coefficients of the given polynomial seems to be like this. The sum of the two zeros equals to -b/a. సార్ -b/a b అంటే ఇక్కడ కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x సార్, అదే కదా సార్ ఇక్కడ కూడా అనుకుంటాం కాదండి. ఇక్కడ b అనేది చూడండి దేని యొక్క కోఎఫిషియంట్ x కి, బట్ ఇక్కడ మాత్రం కాన్స్టాంట్. ఓకే. అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, అది లీనియర్ పాలినామియల్. ఓకే. సో ఇలా బై హార్ట్ చేయొద్దు మీరు b/a అనేసి -b/a అని, అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. సో -b/a, b అంటే దేని యొక్క కోఎఫిషియంట్? x యొక్క కోఎఫిషియంట్, అండ్ a అంటే x² యొక్క కోఎఫిషియంట్. ఓకేనండి. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 2 జీరోస్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే c/a అంటే కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనండి. కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² చేస్తే వచ్చేదే మనకు ప్రోడక్ట్ ఆఫ్ దట్ జీరోస్. ఓకే. సో ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి సార్ అంటే ఒక పాలినామియల్ ఇచ్చేసి మనల్ని
ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు మీరు ఆ జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అప్పుడు x వాల్యూస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి మనకు. వాటిని సమ్ చేసి సమ్ ఆఫ్ ద జీరోస్, వాటిని ప్రోడక్ట్ చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని రాయాలి. అంత చేసే బదులు అంత టైం ఇవ్వరు కదా మనకి ఎంసెట్ లో కానీ, ఐఐటీలో కానీ, జేఈలో కానీ ఇలాంటి వాటిలో మనకి ఇచ్చే టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇచ్చిన టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని అంటే ఇలాంటి షార్ట్ కట్స్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 జీరోస్ ఇచ్చేసారు మనకు అక్కడ. సో వాటి యొక్క సమ్ ఒక పాలినామియల్ ఇచ్చేసి దాని యొక్క జీరోస్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలియదు, ఆల్ఫా వాల్యూ ఏంటో తెలియదు, బీటా వాల్యూ ఏంటో తెలియదు, మనకి ఇవ్వలేదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ మైనస్ బి బై ఏ అని చేసుకుంటాం. అంటే x యొక్క కోఎఫిషియంట్ బై x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఓకే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే c బై a వచ్చేసి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్ గా ఇలా వేసేయచ్చు. ఓకేనండి. సో దిస్ ఈస్ ద రిలేషన్. మనకి ఇది ప్రాబ్లం లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అని అడుగుతారు అన్నమాట. సో జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసేసినప్పుడు ఆల్రెడీ సో ఆ రెండింటిని యాడ్ చేయాలి అండ్ ఈ విధంగా కూడా కలుపుకోవాలి. సో ఆ రెండు ఒకటిగా వచ్చాయి లేదా చూడాలి. అండ్ మనకు వచ్చే జీరోస్ ని ప్రొడక్ట్ చేయాలి అండ్ c బై a కూడా చేయాలి. అంటే c బై a చేసినా మనకు వచ్చిన జీరోస్ ని ప్రొడక్ట్ చేసినా ఒకే వాల్యూ రావాలి. ఓకే, అలా వెరిఫై చేయడం కూడా ఉంటుంది మనకు. ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లోనే సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉన్నాయి అవన్నీ కూడా. ఓకే, సో లీనియర్ పాలినామియల్ చూసాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసాం. చెక్ చేయండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి, p ఆఫ్ x ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఇచ్చారు. సో ఇక్కడ మనకు 10 1s are 10 అంటే మనకు మల్టిప్లై చేస్తే 10 రావాలి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 7 రావాలి. ఏది పాసిబుల్ అవుతుంది? 5 2s are 10. 5 plus 2 7. Okay, so shall we start? X square plus 5x plus 2x plus 10 that equals to x common తీస్తే x plus 5 plus 2 కామన్ తీస్తే x plus 5. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో కామన్ గా ఉండేది ఏముంది? x plus 5. x plus 5 కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? ఇంకా x ఉంది ప్లస్ ఈ x plus 5 పోతే ఇక్కడ ఏముంది? 2 ఉంది. సో p of x యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడ p of x అనేది 0 అవుతుందో అక్కడ మనకు ఆ x వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ దాని యొక్క జీరోస్ అవుతాయి. కాబట్టి we have to make these values to equals to 0. So x plus 5 equals to 0 or x plus 2 equals to 0. X equals to minus 5 or x equals to minus 2. So degree of this polynomial is 2. కాబట్టి 2 zeros వస్తాయి మనకు. 2 zeros వచ్చాయి కదండి. 5 minus 2 వచ్చింది. సో 2 zeros వచ్చేసాయి. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న వాటిలో లాగా ఇక్కడ రాస్తాం చూడండి. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? -5. బీటా వాల్యూ ఎంత వచ్చింది? -2. ఓకేనండి. సో ఇంకేం చెప్పాడు? జీరోస్ ఫైండ్ అవుట్ చేసి హౌ టు వెరిఫై ద రిలేషన్ విత్ ద కోఎఫిషియంట్స్ అన్నాడు. సో ద సమ్ ఆఫ్ ద రాయాలండి మీరంతా కూడా, నేను రాయడం లేదు, మీరు రాసుకోండి. సమ్ ఆఫ్ ద గివెన్ జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -5 -2 దట్ ఈక్వల్స్ టు -7. బట్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, మీ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏం చెప్పాను? ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a అని చెప్పాను. -b/a. -b అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని మీరు స్టాండర్డ్ ఈక్వేషన్స్ తో కంపేర్ చేసుకోండి. ax² +
bx ప్లస్ c. సో ఇప్పుడు x² యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1 ఉంది. సో a అనేది 1, b వాల్యూ ఎంత అంటే x యొక్క కోఎఫిషియంట్ ఎంత 7. నెక్స్ట్ c అంటే ఏంటి కాన్స్టాంట్. సో c ఎంత ఉంది 10 ఉంది. c = 10. సో మైనస్ b బై a, b అంటే ఎంత అండి -7 బై a అంటే ఎంత 1. సో దట్ ఈక్వల్స్ టు -7. సో ఇలా చేసినా -7 వచ్చింది, ఇలా చేసినా -7 వచ్చింది. సో ఇట్ హ్యాస్ వెరిఫైడ్. అలాగే ప్రోడక్ట్ కూడా చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ బీటా -5 ఇంటూ -2 దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 2 10. సో మనకు ఫార్ములా ప్రకారం ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై a దట్ ఈక్వల్స్ టు c వాల్యూ ఎంతండి 10 కాన్స్టాంట్ బై a వాల్యూ 1 దట్ ఈక్వల్స్ టు 10. సో దీస్ two are equal, hence the given polynomial verified అని రాస్తే సరిపోతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకు అవి యూజ్ అవుతాయండి. ఆల్ఫా మీన్స్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇంకొక విధంగా కూడా యూజ్ అవుతాయి. అది ఏ విధంగా అంటే మనకు ఏదైనా ఒక ప్రాబ్లంలో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారండి. ఓకే, సో అండ్ ఫైండ్ అవుట్ దట్ పాలినామియల్ అన్నాడు. అప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే యూ కెన్ రైట్ డౌన్ ఇఫ్ యూ వాంట్, మీన్స్ నోట్ అని పెట్టుకొని నోట్ చేసుకోండి. ఇఫ్ యూ నో, సో నోట్, ఇఫ్ we know the sum of the polynomial, sum of the zeros and product of the zeros, then the sum of the zeros and product of the zeros, then the polynomial can be written as, సో మీకు సమ్ ఆఫ్ ద పాలినామియల్ తెలుసు అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద పాలినామియల్ తెలుసు. అలాంటప్పుడు మనం పాలినామియల్ని సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు పాలినామియల్ ఏ విధంగా వస్తుందంటే p of x = x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద పాలినామియల్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద పాలినామియల్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చేసి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చేస్తే మిమ్మల్ని పాలినామియల్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండి, నా నుంచి రాంగ్ వస్తుంది. పాలినామియల్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఇచ్చేసి మనల్ని పాలినామియల్ రాయాలంటే ఈ విధంగా క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు పేజ్ నెంబర్ 42 లో ఇచ్చున్నారండి టెక్స్ట్ బుక్ లో. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. అంటే సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా 3 ఇచ్చున్నారు, -3 అంట. ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా 2 అంట. సో దెన్ ఫైండ్ అవుట్ ద పాలినామియల్ అన్నారండి. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ p of x = x² minus -3x plus 2 that equals to x² minus into minus plus 3x plus 2. So this is the required polynomial. Okay నండి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ కి వాటి యొక్క కోఎఫిషియంట్స్, ఆ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ చూసుకున్నట్లయితే చూడండి p of x = ax³ + bx² + cx + d
where a not equal to 0. ఇది పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ అంటే దాని యొక్క పవర్ హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉంటుందండి. సో హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి 3 జీరోస్ ఉంటాయి. సో 3 జీరోస్ ని మనం ఆల్ఫా బీటా గామా అనుకుంటే the sum of the zeros alpha plus beta plus gamma equals to minus b by a అవుతుంది. సో b అంటే ఏంటి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ బై a అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. ఓకే, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా దట్ ఈక్వల్స్ టు యాజ్ యూజువల్ మైనస్ కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. సో ప్రీవియస్ ఇంత ముందు కూడా అలాగే కదండి, కోఎఫిషియంట్ అదే కాన్స్టాంట్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ కూడా అలాగే మైనస్ d బై a. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ, అదేంటంటే ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ ఎట్ ఏ టైం. సో ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద జీరోస్, సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి ఈ రెండింటి ప్రొడక్ట్స్ ఆ రెండు ప్రొడక్ట్స్ అన్నింటిని యాడ్ చేయడం అన్నమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాటిని యాడ్ చేయడం. సో దానికి ఈ ఫార్ములా ఏంటంటే c బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. ఓకేనండి, సో ఇవి కూడా మనకు యూజ్ అవుతాయండి. విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. వెరిఫై దట్ దీస్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారండి, ఈ 3 అనేవి ఈ క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయా కాదా అని అడిగారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇవి కనుక దీని యొక్క జీరోస్ అయితే when we are substituting those values in this polynomial it must become 0. The value of polynomial should be 0. So shall we start? First p of 3 తీసుకుందాం, లేదంటే ఇక్కడ రాసుకోండి at x equals to 3. p of x ఏమవుతుంది? p of 3 అవుతుంది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 3 cube minus 5 into 3 square minus 11 into 3 minus 3 that equals to, ఇక్కడ చూడండి 3 cube into 3 అంటే 3 power 4. 3 power 4 అంటే ఎంత? 81. సో 81 చూడండి, 3 1s are 3, so 3 into 3 into 3 4 times 3 3s 9 9 3s 27 27 3s 81. నెక్స్ట్ ఇక్కడ 5 into 3 3s 9 9 5s 45 minus 11 3s 33 minus 3. సో ఇదంతా చేస్తే మనకు, సో ఇది ప్లస్ ఉంది, ఇవన్నీ మైనస్ ఉన్నాయి, సో ఇవన్నీ యాడ్ చేయండి. సో 45 ప్లస్ 33 3 అంటే 36. సో యాడ్ చేస్తే 5 ప్లస్ 6 11 4 ప్లస్ 4 81. సో 81 మైనస్ 81 దట్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 అయింది కాబట్టి ఆ ఫస్ట్ వాల్యూ అనేది 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అంటే ఏంటి? 3. సో 3 అనేది వెరిఫై చేసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, at x equals to minus 1, p of minus 1 equals to 3 minus 1 cube minus 5 minus 1 square minus 11 minus 1 minus 3 that equals to minus power odd number minus 1 అవుతుంది. minus 1 into 3 minus 3 and minus 5 minus 1 power square. స్క్వేర్ అంటే ఇక్కడ మనకు పాజిటివ్ అయిపోతుంది అది. సో minus 5 and minus into minus plus 11 minus 3 that equals to minus 3 minus 8 minus 5 minus 8 అవుతుంది. minus 8 కి ఇంకొక 3 యాడ్ చేస్తే minus 11 అవుతుంది. minus 11 plus 11 that equals to 0. సో ఇక్కడ minus 1 కూడా మనకు p of x వాల్యూని 0 ఇచ్చింది కాబట్టి minus 1 is one of the 0 for the given polynomial. Next third one, at x equals
equals to minus 1 by 3. P of minus 1 by 3 that equals to 3 minus 1 by 3 whole cube minus 5 minus 1 by 3 whole square minus 11 minus 1 by 3 minus 3 that equals to, సో ఇక్కడ 3 అలాగే ఉంటుంది, ఇక్కడ 3 క్యూబ్ అన్నాడండి. సో అప్పుడు 3 ని 3 టైమ్స్ రాసుకోమని చెప్పి కదా. సో 3 3s 9 9 3s 21 మైనస్ అలాగే ఉంటుంది. సో మైనస్ 3/27 మైనస్ ఇక్కడ 3 ని 2 టైమ్స్ ఏమన్నాడు అంటే 9 అవుతుంది అండ్ స్క్వేర్ కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో మైనస్ 5/9 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 11/3 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు LCM తీసుకోండి 27 LCM తీసుకుంటే మైనస్ 3 మైనస్ 9 3s 27 3 into 5 15 నెక్స్ట్ 3 9s 27 9 11s 99 మైనస్ 27 into 3 81 కదండి 27 into 3 సో 81. సో ఇప్పుడు మైనస్ ఉండేవన్నీ సారీ ఇక్కడ ప్లస్ కదండి 11 సో ప్లస్, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి దానికి. దట్ ఈక్వల్స్ టు మైనస్ 3 మైనస్ 15 ఎంత అవుతుంది మైనస్ 18 అవుతుంది. మైనస్ 18 మైనస్ 18 మైనస్ 18 రెండు యాడ్ చేసి మైనస్ పెట్టాలి. సో 9 9 99. సో మైనస్ 99 ప్లస్ 99/27 that equals to 0/27 that equals to 0. సో ఇది కూడా సాటిస్ఫై చేసిందంటే మైనస్ 1/3 కూడా p of x వాల్యూని 0 ఇచ్చింది కాబట్టి మైనస్ 1/3 ఆల్సో వన్ ఆఫ్ ద 0 ఫర్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్. సో ఇది కూడా ప్రూవ్ చేసాం. సో అక్కడితో జీరోస్ అవుతాయా కాదా అని వెరిఫై చేయమన్నాడు, మనం వెరిఫై చేసాం. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడంటే అండ్ దెన్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నాడండి. సో జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒక్కసారి క్యూబిక్ పాలినామియల్ యొక్క రిలేషన్స్ ఓపెన్ చేయండి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్, సో స్టార్ట్ కట్ రాస్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఇచ్చినవన్నీ యాడ్ చేయండి 3 మైనస్ 1 మైనస్ 1/3 దట్ ఈక్వల్స్ టు 3 LCM తీసుకుంటే మనం 3 3s 9 3 1s 3 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 9 మైనస్ 4/3 దట్ ఈక్వల్స్ టు 5/3. సో 5/3 వచ్చింది. మనకు ఫార్ములా ప్రకారం ఏం చెప్పుకున్నాము, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ మైనస్ b/a అని చెప్పుకున్నాను. సో ఇచ్చిన దాంట్లో మైనస్ b/a దట్ ఈక్వల్స్ టు b ఎంతండి మైనస్ ఆఫ్ మైనస్ 5/a అంటే 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 5/3. సో 5/3 వచ్చింది, ఇక్కడ కూడా 5/3 వచ్చింది ఫార్ములా ప్రకారం. సో వెరిఫైడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ వెరిఫై చేయండి. ప్రోడక్ట్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు మైనస్ d/a దట్ ఈక్వల్స్ టు మైనస్ కాన్స్టాంట్ d అంటే సో మైనస్ ఆఫ్ మైనస్ 3/a అంటే ఎంత వచ్చింది, a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ 3 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ప్లస్ 3/3 1. సో 1 వచ్చింది. సో అలాగే మనకు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేసిన అదే వస్తుందో లేదో చెక్ చేయండి. 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1/3 3 క్యాన్సిల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు 1. సో ఫార్ములా ప్రకారం చేసిన 1 వచ్చింది, మూడింటిని మల్టిప్లై చేసినా కూడా మనకు 1 వచ్చింది కాబట్టి వెరిఫైడ్. నెక్స్ట్ ఇంకొకటి వెరిఫై చేయవలసింది ఉంది వీటిలో. ఇంకొకటి ఏముంది, సో we have one more, that is the sum of the zeros, the sum of the product of the zeros taken at a time means
alpha into beta plus beta into gamma plus gamma into alpha, that equals to alpha value 3 into minus 1 plus minus 1 into minus 1 by 3 plus minus 1 by 3 into 3 అంతే కదండి. సో దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకు 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, దట్ ఈక్వల్స్ టు minus 3 plus 1 by 3 minus 1 ఉంటుందండి. సో ఇక్కడ ఉన్న minus 1, సో దట్ ఈక్వల్స్ టు minus 4 plus 1 by 3, దట్ ఈక్వల్స్ టు 3 LCM తీసుకుంటే 3 4s are 12, minus 12 plus 1, దట్ ఈక్వల్స్ టు minus 11 by 3 వచ్చింది. సో మనకు ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఏముండాలి, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏముండాలండి, సి బై ఏ రావాలి. సో సి బై ఏ అంటే సి అంటే దేని కోఎఫిషియంట్, అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుని కావాలంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d, ఫస్ట్ ఇలా కంపేర్ చేసుకుని abcd వాల్యూస్ రాసుకునేయండి. ఓకే, సి వాల్యూ ఎంతండి, సి బై ఏ అని చెప్పారు ఇక్కడ, అవునా. సో సి అంటే ఎంత, మైనస్ 11 బై ఏ అంటే 3, సో మైనస్ 11 బై 3, అక్కడ కూడా మైనస్ 11 బై 3, hence the given polynomial verified with its coefficients and with its zeros. సో ఈ విధంగా ఈ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేవి ఈ విధంగా యూజ్ అవుతాయండి మనకు. సో మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడతో మనకు సెకండ్ ఎక్సర్సైజ్ కి కావాల్సినటువంటి స్టఫ్ అంతా కూడా మీరు నేర్చుకున్నారు. సో ఈ సెకండ్ ఎక్సర్సైజ్ యొక్క స్టఫ్ మనం ప్రాబ్లమ్స్ తో చూస్తామండి. ఓకే, సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, సో మీకు ఈ క్లాస్ అంతా అర్థమైంది అనుకుంటానండి. ఇంత 1 hour కంటిన్యూగా చెప్పాను. సో మీకు అర్థమై ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ గ్రూప్స్ ఉంటే వాటన్నిటిలో షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అండ్ ఇంగ్లీష్ లెసన్స్, గ్రామర్ కూడా మీకు అంతా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. కంపల్సరీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యాదవ్.